మహాగరుడ మహోన్నతుడ వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. తండ్రి, 4 రోజులు ప్రభువా అక్కడ మమ్మల్ని ఉంచి ప్రభువా ఈ వాక్యంతో మమ్మల్ని బలపరిచేవు నాయన. నిన్ను స్తుతించుటలో బలపరిచేవు నాయన. యేసయ్య, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా, ఎవ్వరూ కూడా ప్రభువా ప్రతి చేతులతో వెళ్ళకూడదు నాయన. ఉన్న సమయాన్ని ప్రభువా అయా తండ్రి ఈ సన్నిధిలో ఎలా ఉపయోగిస్తున్నారో ఎవరికి వారు ప్రభువా ఆత్మ పరిశీలన చేసుకొని నీకు ఎంత సమయాన్ని ఇస్తున్నామో, ఎలా మేము జీవిస్తున్నామో అనేది మేము పరీక్షించుకుంటానికే ఈ 4 రోజులు ప్రభువా అందరినీ ఇక్కడికి చేర్చావు నాయన. యేసయ్యా నీకు వందనాలు. ఎవ్వరికి ఎంతో మందికి లేని అవకాశాన్ని ప్రభువా ఇక్కడ ఈ ప్రార్థనా సహవాసం ద్వారా, ఈ కూటముల ద్వారా ఇక్కడ నేను మాకు ఇచ్చిన రీతిని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. కృపగల దేవాలయాన్ని వందనాలు నాయన. పరిశుద్ధాత్మడానికి వందనాలు నాయన. కృపాశక్తి సంపూర్ణుడైన దేవాలయానికి వందనాలు నాయన. ఆశ్చర్యకరుడైన దేవాలయానికి వందనము. ఆలోచనకర్తమైన దేవాలయానికి వందనము. నిత్యుడు ఒక తండ్రి నీకే వందనము. సమాధానకర్తమైన ప్రభువా నీకే వందనము. కృపాశాస్త్ర సంపూర్ణుడైన దేవాలయానికి వందనము నాయన. అయ్యా దైవచరుడైన ఎంతో భారముతో కూడుకొని ప్రభువా ఈ కూటమిని నిర్వహించి ఉండగా నాయన తండ్రి, ఎంతమంది ప్రభువా ఈ వాక్యాన్ని విని నీకు లోపలే విడుదలగా ఉన్నారో ప్రభువా తండ్రి, ఇక్కడికి ఏదో మీటింగ్ జరుగుతున్నాయి కదా అని కాసేపు వచ్చి వెళ్ళిపోయేవారు కూడా ఉన్నామా, లేకపోతే నీకు ఇవ్వవలసిన సమయం నీకు ఇచ్చి తండ్రి నిన్ను స్తుతించి నేను గణపరచు నిన్ను ఆరాధించే వారిగా ఉన్నామా? మేము ఇక్కడ నుండి ఈ స్థలం నుంచి వెళ్ళే ముందు మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి కావాల్సిన కృపను దయచేయండి నాయన. తండ్రి, ఎవరు కూడా ప్రభువా భక్తి చేతులతో ఖాళీగా వెళ్ళకూడదు నాయన. మీ సన్నిధిని ఎంతగా నివారించుకుంటున్నారో ఇప్పుడు ఈ స్థలంలో ఉన్నప్పుడే కాకుండా నాయన మిగిలిన ప్రతి క్షణము కూడా ప్రభువా నిన్ను అనుసరించుకొని నిన్ను అనుసరించి ఈ మార్గంలో ఎలా ఉండాలో ప్రభువా ఈ 4 రోజులు వర్తమానాల ద్వారా వినిపిస్తున్నారు కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా ఇప్పుడు వరకు చేయలేని పని ఇక్కడి నుంచి రేపటి నుంచి అయినా సరే నీకు ఇవ్వవలసిన సమయాన్ని ఇచ్చి నీ జీవనను పండుకోవడానికి కావచ్చు కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. అయా తండ్రి, పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు 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 నాయన. తండ్రి, నీకే స్తోత్రము 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 నాయన. కృపగల దేవా నీకే వందనాలు నాయన. ఆశ్చర్యకరుడా నీకే వందనాలు నాయన. అయా ఎవ్వరిని కూడా ప్రభువా ఎవ్వరూ కూడా ప్రభువా నిన్ను సృష్టించి నిన్ను గణపరిచి నిన్ను ఆరాధించే వారిగా ఉండి కలిసి వెళ్ళాలి ప్రభువా. ఏదో నేర్చుకొని వెళ్ళాలి నాయన. అయ్యా యేసయ్య, చెట్ల గురించి ఎంతో విపులంగా దైవజనం చెప్పి ఉండగా ప్రభువా మా జీవితంలో మేము కుందేడు మొక్క వలె ఉన్నామా, ఒలీవ మొక్క వలె ఉన్నాము. ఎలా ఉన్నాము, ఎలా ఈ సన్నిధిలో మేము కష్టపడుతున్నాము అన్నది మేము గ్రహించి ఉండటానికి కావాల్సిన కృపను మాకు దయచేయండి నాయన. వ్యర్థముగా మేము సమయము పోనివ్వటం నాయన. ఈ సన్నిధిలో గడపడానికి కావాల్సిన కృపను దయచేయండి ప్రభా. విశ్వాస దినాన్ని మేము గుర్తించుకోవాలి నాయన. మేము విశ్వాస దినాము ఈరోజు విశ్వాసం ఉంటున్నామంటే ప్రభా నీకు దగ్గరగా మేము ఉంటున్నామా, లేక ఈ రోజు మేము ఏమి తినుకోకుండా ఉంటున్నామో, ఈ రోజు మేము ఉపవాసం ఉంటున్నామో అనుకుంటున్నామే కానీ ప్రభా నీ సన్నిధిలో మేము ఎంత సమయం ఉంటున్నామో, నీతో మేము ఎంత గడుపుతున్నామో, నీకు ఎంత సమయాన్ని మేము ఇస్తున్నామో అన్నది మేము గ్రహించుకోవడానికి కృపను దయచేయండి ప్రభా. అయా ఈ వర్తమానాన్ని బట్టి మేము మా మారాలి ప్రభా. వర్తమానాల బట్టి మేము కొన్ని ప్రతిష్ఠించుకోవాలి ప్రభా. ప్రార్థన సహవాసం కలిగి ఉండాలి నాయన. ఎంతో భారముతో ఎన్ని రోజులు ఉపవాసంతో ఉండి ఈ కూటమిలను పెట్టి ఉండగా ప్రభా అయా ఎంతో మందికి దీనికరము ఆశీర్వాదకరంగా ఉండాలి నాయన. అయా నాయన
యేసయ్య ఒక్క ఆత్మ అయినా రక్షింపబడితే ఈ పరలోక రాజ్యంలో ఎంతో పండగ సంబరాలు జరుగుతాయి. అలాంటి కృపను మేము పొందుకోవాలి ఆయన. మేము సమూహంలో ప్రభు మేము కొట్టి పిట్టాడుకుంటా ప్రభు. అయా ఇది మాకు పర్మనెంట్ ప్లేస్ కాదు నాయన. నిత్య రాజ్యము నిత్య రాజ్యం అనేది మాకు ఉంది ప్రభు. ఆ రాజ్యంలో మేము ఉండడానికి మేము ఎలా సిద్ధపడాలో మేము తెలుసుకోవాలి నాయన. మా ప్రవర్తన ఎలా మారుకోవాలో మేము తెలుసుకోవాలి నాయన. ఈ రెండవ రాకడలో మేము ఎత్తబడే వాళ్ళు నాయన, విడిచిపెట్టే వాళ్ళుగా మేము ఉండకూడదు నాయన. అయా తండ్రి ఎత్తబడే సంఘంలో పాటిలో ప్రభువ ఈ రాకడ వచ్చినప్పుడునైనా మాకు సమయం ఉండదు నాయన. ఇప్పుడు వరకు ఎంతో సమయాన్ని విచారించుకుంటున్నాము నాయన. పరిశుద్ధాత్మదేవా ప్రతి ఒక్కరిని ఆత్మలో ఉండండి నాయన. కృపగల దేవా ఒక్కరిపై మీ కృప ఉండండి ప్రభు. ఈ రోజు వరకు ఈ క్షణం వరకు నాయన మేము ఈ రీతిగా మేము ఉన్నామంటే ప్రభు ఈ కృపా కనికరం వల్లే తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు నాయన. అది మేము గ్రహించుకోవాలి నాయన. తండ్రి రేపు పాట కాలంలో ప్రభు మేము సిద్ధపడాలి నాయన. అయ్యా మా శరీరమును ప్రభు మహిమ శరీరములుగా మార్చబడిన రాజ్యంలో చేసుకోవాలి నాయన. పరిశుద్ధులుగా ఉన్న ఈ రాజ్యంలో అయ్యా ఈ లోపల కోసం మేము ఎంతగానో పోరాడుతున్నాము నాయన. ఇది పరమలింట సాధన కూడా తెలిసి కూడా మారాటం అయ్యా. ఇది సాధన తెలిసి కూడా ఇంకా 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 ప్రభుత్వం మమ్మల్ని క్షమించండి ప్రభువ. నిత్య రాజ్యంలో మేము ఉండడానికి ప్రభువ మీతో పాటు మేము ఎత్తబడే మనుషులుగా ఉండడానికి ప్రభువ మమ్మల్ని నేను అలా సిద్ధపడడానికి కావాలన్నా కృపను మాకు దయచేయండి. ఆత్మను మాకు దయచేయండి ప్రభువ. ఈ రాత్రి సమయం ఉంది ప్రభువ. ఎవరు కూడా ప్రభువ ఎవరు కూడా ప్రార్థనలో ప్రభువ ఎవరు మౌనంగా ఉండదు ప్రభువ. వాళ్ళ అవసరతలు మొరపెట్టుకోవటానికి ప్రభువ ఇది సమయం ఆయన. అయా తండ్రి అనారోగ్యంతో ఉన్న వారికి దయచేయండి ప్రభువ. బాధలు ఇబ్బందుల్లో ఉన్న వారికి ప్రభువ ఆదరించండి ప్రభువ. అయా తండ్రి ఇవే పరమదేవుడు అయ్యింది ప్రభువ. పరమ వైద్యుడు అయ్యింది ఆయన. ప్రతి ఒక్కరికి అయా ఎంతగానో విస్తరింపబడాలి నాయన. అయా ఏసయ్యా ఇంకా ఆత్మీయంగా బలపడాలి నాయన. ఆత్మలో బలపడి ఎన్నో కుటుంబాలను రక్షిస్తానికి అయా తండ్రి ఇది ప్రార్థన ప్రభువ. ఎంతో మంది రక్షణ ఎంతో మంది ఆకర్షించబడాలి అయా తండ్రి. పాటుపడాలి నాయన. అన్ని వేళ